హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో గత కొన్ని క్లాసుల్లో నుంచి గ్రూప్స్కి సంబంధించిన సిలబస్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకోవడం జరుగుతుందండి. మీలో ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, బాస్కెట్బాల్ ఆటలో ఒక్కొక్క జట్టులో ఎందరు క్రీడాకారులు ఉంటారు? బాస్కెట్బాల్ ఆటలో ఒక్కొక్క జట్టులో ఎందరు క్రీడాకారులు ఉంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 11. బాస్కెట్బాల్ ఆటలో ఒక్కొక్క జట్టులో ఎందరు క్రీడాకారులు ఉంటారంటే రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 5. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఈఎన్టి నిపుణులు ఉపయోగించే అర్థం. ఈఎన్టి నిపుణులు ఉపయోగించే అర్థం. ఆప్షన్స్: ఆప్షన్ ఏ సమతల దర్పణం, ఆప్షన్ బి ఊటాకార దర్పణం, ఆప్షన్ సి కుంభాకార కటకం, ఆప్షన్ డి వీటిలో ఏది కాదు. ఆప్షన్ ఏ సమతల దర్పణం, ఆప్షన్ బి ఊటాకార దర్పణం, ఆప్షన్ సి కుంభాకార కటకం, ఆప్షన్ డి వీటిలో ఏది కాదు. ఈఎన్టి నిపుణులు ఉపయోగించే అర్థం. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఊటాకార దర్పణం. ఆప్షన్ బి ఊటాకార దర్పణం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇండియా మిలిటరీ ఏ దేశంతో చొరవ తీసుకున్నందుకు ఆపరేషన్ కక్టస్ పేరు వచ్చింది? ఇండియా మిలిటరీ ఏ దేశంతో చొరవ తీసుకున్నందుకు ఆపరేషన్ కటక్స్ పేరు వచ్చింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మాలదీవులు, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి భూటాన్. ఆప్షన్ ఏ మాలదీవులు, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి భూటాన్. ఇండియా మిలిటరీ ఏ దేశంతో చొరవ తీసుకున్నందుకు ఆపరేషన్ కటక్స్ పేరు వచ్చింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మాల్దీవులు. ఆప్షన్ ఏ మాల్దీవులు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, అజ్లాన్ షా కప్పు దేనికి సంబంధించినది? అజ్లాన్ షా కప్పు దేనికి సంబంధించినది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ బ్యాడ్మింటన్, ఆప్షన్ బి క్రికెట్, ఆప్షన్ సి ఫుట్బాల్, ఆప్షన్ డి హాకీ. ఆప్షన్ ఏ బ్యాడ్మింటన్, ఆప్షన్ బి క్రికెట్, ఆప్షన్ సి ఫుట్బాల్, ఆప్షన్ డి హాకీ. అజ్లాన్ షా కప్పు దేనికి సంబంధించినది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి హాకీ.
ఆప్షన్ డి హాకీ. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇండియాలో మాల్వా పీఠభూమి దేనికి ఉదాహరణ? ఇండియాలో మాల్వా పీఠభూమి దేనికి ఉదాహరణ? ఆప్షన్స్. ఆప్షన్ ఏ గిరిపద పీఠభూమి, ఆప్షన్ బి శిలాద్రవ పీఠభూమి, ఆప్షన్ సి కండ పీఠభూమి, ఆప్షన్ డి అంతర పర్వతీయ పీఠభూమి. ఆప్షన్ ఏ గిరిజన పీఠభూమి, ఆప్షన్ బి శిలాద్రవ పీఠభూమి, ఆప్షన్ సి కండ తర్గత పీఠభూమి, ఆప్షన్ డి అంతర పర్వతీయ పీఠభూమి. ఇండియాలో మాల్వా పీఠభూమి దేనికి ఉదాహరణ? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కండ తర్గత పీఠభూమి. కండ తర్గత పీఠభూమి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రింది వాటిలో ఏది లేనప్పుడు రక్తం గడ్డకట్టదు? క్రింది వాటిలో ఏది లేనప్పుడు రక్తం గడ్డకట్టదు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఇనుము, ఆప్షన్ బి కాల్షియం, ఆప్షన్ సి భాస్వరం, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ ఇనుము, ఆప్షన్ బి కాల్షియం, ఆప్షన్ బి భాస్వరం, ఆప్షన్ డి ఏది కాదు. క్రింది వాటిలో ఏది లేనప్పుడు రక్తం గడ్డకట్టదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కాల్షియం. కాల్షియం లేనప్పుడు రక్తం గడ్డకట్టదు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రింది వాటిలో ఏది శిశు పక్షవాతానికి దారితీస్తుంది? క్రింది వాటిలో ఏది శిశు పక్షవాతానికి దారితీస్తుంది? రైట్ ఆన్సర్ ఇస్ యాంటోరో వైరస్. యాంటోరో వైరస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొందరు? క్రింది వారిలో ఎవరు రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనరు?
ఆప్షన్స్. ఆప్షన్ ఏ లోక్సభకు ఎన్నికైన సభ్యులు. ఆప్షన్ బి రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు. ఆప్షన్ సి శాసన మండలాలు సభ్యులు. ఆప్షన్ డి ఎవరు కాదు. ఆప్షన్ ఏ లోక్సభకు ఎన్నికైన సభ్యులు. ఆప్షన్ బి రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు. ఆప్షన్ సి శాసన మండలాల సభ్యులు. ఆప్షన్ డి ఎవరు కాదు. క్రింది వారిలో ఎవరు రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యసభ సభ్యులు. ఆప్షన్ బి రాజ్యసభ సభ్యులు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సూర్యునికి భూమికి మధ్య గల దూరాన్ని ఏమంటారు? సూర్యునికి భూమికి మధ్య గల దూరాన్ని ఏమంటారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కాంతి సంవత్సరం. ఆప్షన్ బి దృష్టి విపేక్ష సెకను. ఆప్షన్ డి ఆస్ట్రనామికల్ యూనిట్. ఆప్షన్ డి ఆంగ్స్ట్రామా. సూర్యునికి భూమికి మధ్య గల దూరాన్ని ఏమంటారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఆస్ట్రనామికల్ యూనిట్. ఆస్ట్రనామికల్ యూనిట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. కొవ్వులు నూనెలు రాసాయనికంగా డాష్. కొవ్వులు నూనెలు రాసాయనికంగా డాష్. ఈ క్వశ్చన్కి మీకు వదిలేస్తున్నానండి, ఆన్సర్ చెప్పండి. ఎవరికైతే తెలీదో వారు కామెంట్ చేయండి, నేను రైట్ ఆన్సర్ చెప్తాను. ఎవరైతే ఒకవేళ రైట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఉంటారో కామెంట్ చేయండి, అది ఫస్ట్ పిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఎన్ఐసి పూర్తి రూపం. ఎన్ఐసి పూర్తి రూపం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఆప్షన్ బి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ కౌన్సిల్. ఆప్షన్ సి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఆప్షన్ బి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ కౌన్సిల్. ఆప్షన్ సి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఆప్షన్ డి ఏది కాదు. ఎన్ఐసి పూర్తి రూపం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్. డోల్రన్ ను ఏ మండలంగా పేర్కొంటున్నారు? డోల్రమ్ ను ఏ మండలంగా పేర్కొంటున్నారు?
ఆప్షన్స్. ఆప్షన్ ఏ అంతర ఆయన రేఖ అభిసరణ మండలం. ఆప్షన్ బి అంతర ఆయన రేఖ అపసరణ మండలం. ఆప్షన్ సి స్థానిక పవనాలు. ఆప్షన్ డి వాతాగ్ర ప్రక్రియ. ఆప్షన్ ఏ అంతర ఆయన రేఖ అభిసరణ మండలం. ఆప్షన్ బి అంతర ఆయన రేఖ అపసరణ మండలం. ఆప్షన్ సి స్థానిక పవనాలు. ఆప్షన్ డి వాతాగ్ర ప్రక్రియ. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అంతర ఆయన రేఖ అభిసరణ మండలం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక పంచాయతీ రద్దయితే మళ్ళీ ఎన్నికలు ఎంతలోపు నిర్వహించాలి? ఒక పంచాయతీ రద్దయితే మళ్ళీ ఎన్నికలు ఎంతలోపు నిర్వహించాలి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 6 నెలలు. ఆప్షన్ సి 6 నెలలు. ఒక పంచాయతీ రద్దయితే 6 నెలలకు నిర్వహించవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది లోహాలలో ఏది అతి తక్కువ ద్రావీభవన స్థానం కలిగి ఉంటుంది? క్రింది లోహాలలో ఏది అతి తక్కువ ద్రావీభవన స్థానం కలిగి ఉంటుంది? రైట్ ఆన్సర్ ఇస్ పొటాషియం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. మానవులు ధ్వనిని ఏ స్థాయిలో వినగలరు? మానవులు ధ్వనిని ఏ స్థాయిలో వినగలరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 10 నుండి 20 డెసిబుల్స్. ఆప్షన్ బి 100 నుంచి 150 డెసిబుల్స్. ఆప్షన్ సి 50 నుంచి 60 డెసిబుల్స్. ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ 10 నుండి 20 డెసిబుల్స్. ఆప్షన్ బి 100 నుంచి 150 డెసిబుల్స్. ఆప్షన్ సి 50 నుంచి 60 డెసిబుల్స్. ఆప్షన్ డి ఏది కాదు. మానవులు ధ్వనిని ఏ స్థాయిలో వినగలరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 50 నుంచి 60 డెసిబుల్స్. 50 నుంచి 60 డెసిబుల్స్. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీజీ 1919లో ఎవరికి దేనికి వ్యతిరేకంగా సత్యాగ్రహం ప్రారంభించారు? గాంధీజీ 1919లో ఎవరికి దేనికి వ్యతిరేకంగా సత్యాగ్రహం ప్రారంభించారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ రోలాట్ చట్టం. ఆప్షన్ బి కారన్ వాలిస్. ఆప్షన్ సి సిప్సన్. ఆప్షన్ డి కర్ణాటక యుద్ధం. ఆప్షన్ ఏ రౌండ్ చట్టం.
రౌలట్ చట్టం. ఆప్షన్ బి కారన్ వాలిస్. ఆప్షన్ సి సిప్పన్. ఆప్షన్ డి కర్ణాటక యుద్ధం. గాంధీజీ 1919లో ఎవరికి దేనికి వ్యతిరేకంగా సత్యాగ్రహం ప్రారంభించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రౌలట్ చట్టం. ఆప్షన్ ఏ రౌలట్ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. వీటిలో దేనిని ప్రపంచంలో అత్యంత పురాతన గ్రాండ్ స్లాంగ్ పేర్కొంటున్నారు? వీటిలో దేనిని ప్రపంచంలో అత్యంత గ్రాండ్ స్లాంగ్ గా పేర్కొంటున్నారు? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ వింబుల్డన్. ఆప్షన్ బి ఫ్రెంచ్ ఓపెన్. ఆప్షన్ సి ఆస్ట్రేలియన్ ఓపెన్. ఆప్షన్ డి యుఎస్ ఓపెన్. ఆప్షన్ ఏ వింబుల్డన్. ఆప్షన్ బి ఫ్రెంచ్ ఓపెన్. ఆప్షన్ సి ఆస్ట్రేలియన్ ఓపెన్. ఆప్షన్ డి యుఎస్ ఓపెన్. వీటిలో దేనిని ప్రపంచంలో అత్యంత పురాతన గ్రాండ్ స్లాంగ్ గా పేర్కొంటున్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వింబుల్డన్. ఆప్షన్ ఏ వింబుల్డన్. నెక్స్ట్ క్వశ్చన్. ధ్వని వేగము దేనిలో కనిష్టంగా ఉంటుంది? ధ్వని వేగము దేనిలో కనిష్టంగా ఉంటుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఉక్కు. ఆప్షన్ బి నిర్వతం. ఆప్షన్ సి నీరు. ఆప్షన్ డి గాలి. ఆప్షన్ ఏ ఉక్కు. ఆప్షన్ బి నిర్వతం. ఆప్షన్ సి నీరు. ఆప్షన్ డి గాలి. ధ్వని వేగం దేనిలో కనిష్టంగా ఉంటుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నిర్వతం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటైనది? షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటైనది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1952. ఆప్షన్ బి 1961. ఆప్షన్ సి 1976. ఆప్షన్ డి 1981. ఆప్షన్ ఏ 1952. ఆప్షన్ బి 1961. ఆప్షన్ సి 1976. ఆప్షన్ డి 1981. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటైనది? ఎప్పుడు ఏర్పాటైనదంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 1961. 1961లో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది సరస్సులలో దేని నీటిని ఉప్పు ఉత్పత్తికి ఉపయోగిస్తారు?
క్రింది సరస్సులలో దేని నీటిని ఉప్పు ఉత్పత్తికి ఉపయోగిస్తారు? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ బడాపాని, ఆప్షన్ బి కొల్లేరు, ఆప్షన్ సి లోక్తక్, ఆప్షన్ డి సాంబార్. ఆప్షన్ ఏ బడాపాని, ఆప్షన్ బి కొల్లేరు, ఆప్షన్ సి లోక్తక్, ఆప్షన్ డి సాంబార్. క్రింది సరస్సులలో దేనిని నీటిని ఉప్పు ఉత్పత్తికి ఉపయోగిస్తారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సాంబారు. క్రింది సరస్సులలో నీటిని ఉప్పు ఉత్పత్తికి ఉపయోగిస్తారంటే సాంబారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది వాటిలో ఏది అతి బలహీనమైన శక్తి? క్రింది వాటిలో ఏది అతి బలహీనమైన శక్తి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ గురుత్వ, ఆప్షన్ బి విద్యుదయస్కాంతం, ఆప్షన్ సి న్యూక్లియర్, ఆప్షన్ డి ఎలక్ట్రోస్టాటిక్. ఎక్స్క్యూజ్ మళ్ళీ. క్రింది వాటిలో ఏది అతి బలహీనమైన శక్తి? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ గురుత్వ. ఆప్షన్ ఏ గురుత్వ. కాల్ చేస్తుందండి, అందుకు కొంచెం వాయిస్ కూడా డల్గా వస్తుంది. అయినా కూడా అర్థమవుతుందేమో అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇనుము తుప్పు పట్టకుండా దానిపై పల్చగా జింక్ పూత పూసి పరీక్షించడాన్ని ఏమంటారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ గల్వనైజింగ్. ఇనుము తుప్పు పట్టకుండా దానిపై పల్చగా జింక్ పూత పూసి పరీక్షించడాన్ని ఏమంటారంటే గల్వనైజింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఉష్ణపీడనం కల్పించినప్పుడు శాశ్వతంగా రూపాంతరం చెందే లోహాన్ని ఏమంటారు? ఉష్ణపీడనం కల్పించినప్పుడు శాశ్వతంగా రూపాంతరం చెందే లోహాన్ని ఏమంటారు? ఆప్షన్స్. ఆప్షన్ డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేస్తారండి. ఆప్షన్ ఏ థర్మోప్లాస్టిక్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది మూలకాల్లో ఏది ఎలక్ట్రో నెగటివ్? క్రింది మూలకాల్లో ఏది ఎలక్ట్రో నెగటివ్? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ సోడియం, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి మెగ్నీషియం, ఆప్షన్ డి కాలియం. ఆప్షన్ ఏ సోడియం, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి మెగ్నీషియం, ఆప్షన్ డి కాల్షియం. క్రింది మూలకాలలో ఏది ఎలక్ట్రో నెగటివ్? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆక్సిజన్. ఆప్షన్ బి ఆక్సిజన్. ఎలక్ట్రో నెగటివ్ ఏంటండి? ఆక్సిజన్. ఓకేనండి, ఈ వీడియోను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి.
నా వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు యూజ్ అవుతున్నాయి అంటేనే ఇవన్నీ చేయండి. అర్థమవుతుంది కదండి. ఒకవేళ మీకు యూజ్ అయితే కనుక మాకు చాలా యూజ్గా ఉన్నాయని కామెంట్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనండి. థ్యాంక్ యూ.